ఆపరేషన్ కగార్ను ప్రజా సంఘాలు, ప్రజాతంత్రవాదులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంటిది? దానివల్ల ఆదివాసీలు అమాయక ఆదివాసీలు ప్రాణాలు కోల్పోతున్నారు, ఆదివాసీలను దోచుకోబడుతున్నారు, అడవుల్లో ఉన్న సహజ సంపదకు, సహజ వనరులకు ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దాని గురించి పూర్తిగా మనతో మాట్లాడడానికి ప్రొఫెసర్ కాశీం గారు ఉన్నారు. సార్, ఎందుకు అసలు ఆపరేషన్ కగార్ అంటే ఏంది? దాన్ని టార్గెట్ ఏంది? మనం అందరం వింటూ ఉన్నాము. గత సంవత్సర కాలంగా ఈ దేశ అధినాయకత్వం రిపీటెడ్గా మాట్లాడుతున్నారు. ఛత్తీస్గఢ్లో ఉన్న మావోయిస్టులని పూర్తిగా లేకుండా చేసి మావోయిస్టు రహిత దేశంగా భారతదేశాన్ని రూపొందిస్తామని అంటూ ఉన్నారు. 6 నెలల నుంచి ఈ విషయంలో ఇంకా వేగంగా మాట్లాడుతూ ఉన్నారు ఈ దేశాన్ని పరిపాలించేవాళ్ళు. అయితే చరిత్రలో మావోయిస్టు రహిత దేశంగా మారుస్తామని, నక్సలైట్లు లేని దేశంగా మారుస్తామని ఒక 30-40 సంవత్సరాలుగా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. 1967లో నక్సలైట్ మూమెంట్ మొదలైనప్పుడు నక్సల్బరిలో అనే గ్రామంలో మొదలైన ప్రారంభ ఉద్యమం, ఆ పోరాటం కొనసాగింపుగానే నక్సలైట్ అనే పేరు వచ్చింది. అట్లా దేశంలో నక్సలైట్లను లేకుండా, ఆంధ్రప్రదేశ్లో నక్సలైట్లను లేకుండా చేస్తామని గతంలో ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులు, హోంమంత్రులు మాట్లాడారు. వీళ్ళందరి మాటలు పూర్వపక్షం అయిపోయి ఆ నక్సలైట్లు దేశమంతా విస్తరించారు. కేవలం బెంగాలు రాష్ట్రంలో ప్రారంభమైన ఉద్యమం, శ్రీకాకుళంలో ప్రారంభమైన ఉద్యమం ఇవాళ భారతదేశంలో 16 రాష్ట్రాలకు విస్తరించిందని ప్రభుత్వమే చెప్తున్నది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే 16 రాష్ట్రాలకు విస్తరించింది. ఒక రాష్ట్రంలో ఒక చోట ప్రారంభమైన ఉద్యమం ఇన్ని రాష్ట్రాలకు ఎందుకు విస్తరించింది అనే ప్రశ్న మనం వేసుకుంటే, సమాజంలో ఈ ప్రశ్న వేసుకొని మనం సమాధానం వెతికితే ఎందుకోసం మొదలయ్యారు వాళ్ళు అని అంటే, ఈ దేశంలో పేదరికం పోవాలని, ఈ దేశంలో దౌర్జన్యం పోవాలని, దోపిడీ పోవాలని, పరిపాలించే పాలకులు చట్టబద్ధంగా పరిపాలించాలని, రాజ్యాంగబద్ధంగా పరిపాలించాలని వాళ్ళ పోరాటాన్ని మొదలుపెట్టారు. భూములు దున్నే వాళ్ళకే భూములు ఉండాలని, ఆ పంట పండించిన రైతుకు గిట్టుబాటు ధర ఉండాలని, పనిచేసే కంపెనీల్లో పనిచేసే కార్మికులకి కనీస వేతనాలు ఉండాలని, ఇవన్నీ చట్టబద్ధంగా అమలు కావాలని వాళ్ళ పోరాటం మొదలుపెట్టారు. ఇవన్నీ వాళ్ళు ఏ లక్ష్యాలతో పోరాటాన్ని మొదలుపెట్టారో, ఈ లక్ష్యాలు ఒకవేళ ప్రభుత్వమే నెరవేర్చినట్లయితే ఉద్యమం ఉండేది కాదు, ఎప్పుడో సమసిపోయేది. మరి ఒక నక్సల్బరిలో, శ్రీకాకుళంలో ప్రారంభమైన రోజు ఈ సమస్యలన్నీ ఉన్నాయి అనుకుందాం. ఈ సమస్యలన్నీ 2025 వరకు కూడా కొనసాగుతున్నాయి కనుకనే ఆ పోరాటం దేశమంతా విస్తరించి వాళ్ళ ప్రజల్లో పనిచేస్తుంది. మేధావుల్లో దాని ప్రభావం ఉన్నది, మధ్యతరగతి ప్రజల్లో దాని ప్రభావం ఉన్నది, పేద ప్రజల్లో దాని ప్రభావం ఉన్నది, ఆదివాసుల్లో దాని ప్రభావం ఉన్నది. ఆ ఉద్యమము గత 50 సంవత్సరాలుగా అనేక విజయాలను కూడా సాధించింది. అన్ని వర్గాల్లో ఈ మావోల ప్రభావం, నక్సలైట్ల ప్రభావం ఉందని చెప్తున్నారు కదా సార్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏం చెప్తారు, 2026 వరకల్లా మావోయిస్టు రహిత భారతదేశం మా స్వప్నం సాకారం కాబోతున్నది అంటే, ఈ అందరి సమస్యలు లేకుండా పోయినప్పుడు కళ సాకారం కావడం అంటారు, ఒక ఉద్యమాన్ని లేకుండా చేసినప్పుడు కళ సాకారం కావడం అంటారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? నేను అనుకోవడము, వారి పరిభాష, ఈ దేశాన్ని పరిపాలించే నాయకుల పరిభాష ఏమిటంటే మనుషుల్ని చంపడం. మనుషుల్ని చంపితే సమస్య పరిష్కారం అవుతుందని అనుకుంటారు. నేను దీన్ని అంగీకరించను. ఇది సత్యం కాదు, నిజం కాదు. ఆలోచించే బుద్ధిజీవులు ఎవరు కూడా దీన్ని అంగీకరించరు. ఉదాహరణకి, ఎప్పుడైనా అమ్మాయిల మీద అత్యాచారం చేస్తే అత్యాచారం చేసినోన్ని అప్పుడప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు. ఎప్పుడో 30 ఏళ్ల కిందట వరంగల్లో ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే 20 ఏళ్ల కిందట ఆ అత్యాచారం చేసిన వాడిని వీధుల వెంట తీసుకొని వెళ్తున్నప్పుడు ఎన్కౌంటర్ చేయాలి, చంపేయాలని జనాలు అన్నారని అతను ఎన్కౌంటర్ చేసి చంపేశారు. మరి అతన్ని ఎన్కౌంటర్ చేసి చంపేస్తే అత్యాచారాలు అన్నీ ఆగిపోవాలి కదా. బెజవాడలో ఒక ముస్లిం అమ్మాయిని అత్యాచారం చేసి చంపేశారు. ఇటీవలి కాలంలో ఒక 5-6 సంవత్సరాల 7-8 సంవత్సరాల కిందట శంషాబాద్ దగ్గర ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు.
దేశంలో నడి రోడ్డు మీద దేశ రాజధాని నడిగడ్డలో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపారు. మొన్నటికి మొన్న ఒక డాక్టర్ను అత్యాచారం చేసి చంపారు. ఒక మనిషిని చంపినంత మాత్రాన సమస్య పరిష్కారం అవుతుందని మనం ఆలోచిస్తే ఈ సంఘటనలన్నీ నిజం ఆగిపోవాలి కదా, ఆగిపోలేదు. హత్యలు చేసిన వాళ్ళని చంపేస్తే హత్యలు ఆగిపోలేదు. కనుక సమస్య మూలాల్లోకి వెళ్ళి ఆలోచించాలి. నక్సలైట్ నాయకుల్ని చంపొచ్చు, ఎన్కౌంటర్లో 10 మందిని 20 మందిని 30 మందిని 100 మందిని చంపేయచ్చు మీరు. ఎందుకంటే మీకు బలగాలు ఉన్నాయి. లక్షల మంది బలగాలను తీసుకెళ్ళి దండకారణ్యాన్ని చుట్టుముట్టి మీ దగ్గర ఉన్న ఆధునిక ఆయుధాలతో వాళ్ళ మీద దాడులు చేసి చంపొచ్చు. కానీ సమస్యని మీరు చంపలేరు కదా. మనుషుల్ని చంపితే సమస్య పరిష్కారం కాదు. నక్సల్బరిలో పోరాటం మొదలైనప్పుడు అక్కడ మనుషులను చంపారు, సమస్య పరిష్కారం కాలే. శ్రీకాకుళంలో పోరాటం మొదలైనప్పుడు అక్కడ మనుషులను చంపారు, సమస్య పరిష్కారం కాలేదు. సిరిసిల్ల జగిత్యాలలో పోరాటం మొదలైనప్పుడు అక్కడ మనుషులను చంపారు, కల్లోలిత ప్రాంతంగా ప్రకటించారు, సమస్య పరిష్కారం కాలే. అది దండకారణ్యంలోకి వెళ్ళింది. ఇవాళ అక్కడ చంపినంత మాత్రం సమస్య పరిష్కారం కాదు. కనుక దేశ పాలకులు మీరు ఏ సమస్యని చంపాలి అంటే నిరుద్యోగాన్ని చంపండి, అవినీతిని చంపండి, దౌర్జన్యాన్ని చంపండి, దోపిడీని చంపండి, అందరికీ అవకాశాలు దక్కకుండా చేస్తున్నటువంటి పెట్టుబడిదారుల విధానాన్ని చంపండి, స్త్రీల మీద ఆధిపత్యం చెలాయిస్తున్న పురుషాధిక్యతను చంపండి, దళితుల మీద దాడులు చేస్తున్న కులాధిపత్యాన్ని చంపండి. వీటిని చంపినప్పుడు సమస్యలు అవే పరిష్కారం అయితే అప్పుడు నక్సలైట్లు ఉండరు. దేశంలో భూమి కోసం రైతులందరూ బాధపడకుండా భూములన్నీ సమానంగా పంచండి. అదేవిధంగా కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకి సమాన వేతనాలు ఇవ్వండి. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే మావోయిస్టు రహిత దేశంగా మనం చూడగలం తప్ప సమసమాజం అనేది వాళ్ళ లక్ష్యం, నూతన ప్రజాస్వామికం అనేది వాళ్ళ లక్ష్యం. ఆ నూతన ప్రజాస్వామికాన్ని విప్లవాన్ని సాధించడానికి ఒక్క మనిషి ఉన్నా సరే వాళ్ళు పోరాటం చేస్తారు. ఇప్పుడు గతంలో సల్వాజుడం అన్నారు, ఆ తర్వాత ఆపరేషన్ గ్రీన్ హంట్ అన్నారు, ఇప్పుడు ఆపరేషన్ కగార్ అంటున్నారు. ఈ ఆపరేషన్ల వెనుక ఇప్పుడు ఒక మనిషికి రోగం వస్తే ఆపరేషన్ చేస్తే రోగం తక్కువైతుంది సార్. 3 సార్లు ఈ ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు, పేర్లు మారుతూ ఉన్నాయి. కానీ ఇది ఎందుకు సమస్య, వాళ్ళు సమస్యను చంపేస్తూ ఉన్నారో సమస్య గురించి ప్రశ్నించే వాళ్ళని చంపేస్తున్నారు. దీన్ని చంపేయడం వెనకాల ఉన్న అసలు ఉద్దేశం ఏంటిది? ఇప్పుడు ప్రధానంగా దండకారణ్యంలో మీరన్నట్లు ఒక 20 సంవత్సరాలుగా దాని మీద కేంద్రీకరించారు. 2004 నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయ్యాడు. అప్పుడు గ్రీన్ అంటూ పేరు పెట్టారు. గ్రీన్ అంటూ పేరు పెట్టి ఒక 10 సంవత్సరాలు దండకారణ్యం మీద దాడి చేశారు. తర్వాత ఇప్పుడు ఈయన వచ్చి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చినాక వీళ్ళు కూడా కొన్ని పేర్లు పెట్టి ఇప్పుడు ఆపరేషన్ కగారు వరకు దండకారణ్యం మీద దాడి చేస్తారు. ఈ 10 ఏళ్ళలో ఏమై ఉంటుంది, అసలు దండకారణ్యంలో ఏముంది అని చూస్తే వాళ్ళ కాళ్ళ కింద ఆదివాసులు నివసిస్తారు. దండకారణ్యంలో ఆదివాసుల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉన్నది. మనం ఇవాళ ఉపయోగించుకునే ఇప్పుడు ఈ మైక్ ఉన్నది కదా, ఈ మైకును తయారు చేయడానికి ఇనుము కావాలి, కెమెరా తయారు చేయడానికి ఇనుము కావాలి. ఆ ఇనుము వాళ్ళ కాళ్ళ కింద ఉంది. బాక్సైటు వాళ్ళ కాళ్ళ కింద ఉంది. మన సెల్ ఫోన్ వాడడానికి కావలసినటువంటి కోలామైట్ అనేటటువంటి ఒక ఖనిజం ఉంటుంది, అది వాళ్ళ కాళ్ళ కింద ఉంది. బొగ్గు వాళ్ళ కాళ్ళ కింద ఉంది. ఈ సంపద మొత్తము విదేశీ కంపెనీలు ఈ దేశం సార్వభౌమాధికారం అంటున్నారు, ఈ దేశానికి సర్వసత్తాక రాజ్యం అంటున్నారు. నిజమే, భారత రాజ్యాంగంలో రాసుకున్నాం. సార్వభౌమాధికారం సర్వసత్తాక రాజ్యమై ఉంటే ఈ దేశాన్ని విదేశీ కంపెనీలకి తాకట్టు పెడుతున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటిది 1600 సంవత్సరంలో మన దేశానికి వచ్చింది. 1757లో ప్లాసీ యుద్ధం జరిగింది. ఆ తర్వాత దేశాన్ని మొత్తం తన చేతిలోకి తీసుకున్నది. ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి దేశాన్ని ఆక్రమించింది. ఇవాళ అమెరికా కంపెనీ, జపాన్ కంపెనీ, జర్మనీ కంపెనీ, ఆస్ట్రేలియా కంపెనీ, దుబాయ్ కంపెనీ, ఈ కంపెనీలన్నీ వచ్చి మన దగ్గర వ్యాపారం చేస్తూ ఉన్నాయి. ఈ కంపెనీలకి ఈ దేశాన్ని అప్పజెప్తూ ఉన్నారు ఈ దేశ పాలకులు. ఆ పాలకులు అప్పజెప్తున్న ఈ కంపెనీలు వచ్చి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికి ఈ యుద్ధం జరుగుతుంది. అందుకే దేశంలో ఉన్న పౌర సమాజం, మేధావులు, బుద్ధిజీవులు, ప్రతిపక్ష పార్టీలు ఆలోచించాలి. నక్సలైట్లు, మావోయిస్టులు చేస్తున్న పోరాటం వాళ్ళ వ్యక్తిగతం కోసం కాదు, వాళ్ళ కుటుంబాల కోసం కాదు. ఈ దేశాన్ని రక్షించడానికి, ఈ దేశ సంపదను రక్షించడానికి, వాళ్ళు ఈ సంపదను రక్షిస్తే రేపు మన పిల్లలకి కూడా ఆ సంపద ఉపయోగపడుతుంది. దానికోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. అందుకే మనం అందరం ఆలోచించి వాళ్ళను బతికించుకోవాలి. ప్రభుత్వం వాళ్ళతో చర్చలు చేయండి,
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2004లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి కాగానే మావోయిస్టులు ఆనాడు పీపుల్స్ వార్ పార్టీని పిలిచి జనశక్తి పార్టీని పిలిచి చర్చలు జరిపాడు. మీరు ఏం కోరుకుంటున్నారు చెప్పండి అని చర్చలు జరిపారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీరే నేరుగా ఆ నాయకుల్ని పిలిపించండి, చర్చ చేయండి. మేధావులు చాలామంది ఉన్నారు, ఆ మేధావులకు చెప్పండి, మధ్యవర్తిత్వం వాళ్ళను వహిస్తారు. అప్పుడు వాళ్ళ సమస్యలు మీరు విని మన దేశ ప్రజల మీద మనమే యుద్ధం చేయటం అనేది తప్పు. యుద్ధ నీతి ప్రకారము వీళ్ళు మన పిల్లలు, మన కుటుంబాలు, మన అన్నలు, మన ముందు తరాలు, ఈ దేశంలో పుట్టారు, ఈ దేశ పౌరులు. వాళ్ళు తమ మార్గంలో యుద్ధం చేస్తున్నారు. వాళ్ళతో నువ్వు మాట్లాడవలసిన అవసరం ఉంది. తన పిల్లల్ని తానే చంపుకునే పరిస్థితి రాకూడదు. దానికోసం ఈ పౌర సమాజం ఆలోచించి తన పిల్లల్ని తానే చంపే ఒకానొక పరిస్థితిని రాకుండా లేకుండా చేయాలని నేను మీ మీడియా ద్వారా ఈ భారతదేశానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆదివాసీలు ఉన్న దగ్గర ఆదివాసీల కాళ్ళ కింద ఖనిజ సంపద ఉంది. అంటే ఆ ఖనిజ సంపద కోసం ఆదివాసీలను చంపుతున్నారా? ఆ ఆదివాసీలను ఖనిజ సంపదను దానికి ఆదివాసులను అడవులకు దూరంగా చేసి అక్కడ తలదాచుకున్న నక్సలైట్లను ఏరివేసి అంటే ఒకటే ఆపరేషన్ ద్వారా రెండు రకాల లాభాలు పొందేలాగా బీజేపీ కేంద్ర గవర్నమెంట్ చూస్తుంది అనుకోవచ్చా? నేచురల్గా రెండు ఉంటాయి. ఆదివాసుల మీద యుద్ధం చేయటము, దండకారణ్యం మీద యుద్ధం చేయటం అంటే అక్కడ ఎప్పుడైనా సరే మన మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదివాసి ప్రాంతాల్లోకి వెళ్ళి ఆదివాసి ప్రాంతాలను ఆక్రమించుకున్న రోజులే ఉన్నాయి. పూర్వకాలం నుంచి మనం కథలు వింటూ ఉంటాం. అనగనగా రాజు అడవికి వెళ్ళాడని కథలు చెప్తూ ఉంటాం. ఈ అనగనగా రాజు అడవికి ఎందుకు వెళ్తాడంటే అడవిలో ఉన్నటువంటి ఆదివాసులని, అక్కడున్న మూలవాసులని స్వాధీనం చేసుకొని అక్కడి రాజ్యాలను ఆక్రమించుకోవడం కోసం ఆనాడు రాజులు వెళ్ళారు. ఇవాళ కంపెనీలు వెళ్తున్నాయి. కనుక ఆ కంపెనీలు మావోయిస్టులని చంపినంత మాత్రాన ఆదివాసులను అయితే చంపలేరు కదా. వాళ్ళు ఈ దేశ పౌరులే కదా, కొన్ని కోట్ల మంది ఉన్నారు కదా. కనుక వాళ్ళను కూడా ఆ అడవి నుంచి డిస్ప్లేస్ చేయాలని ఒక కుట్ర జరుగుతున్నది. అడవి నుంచి డిస్ప్లేస్ చేసిన తర్వాత ఈజీగా రోడ్లు వేసుకోవటం, ఈజీగా కంపెనీలు వెళ్ళటం, ఈజీగా తోవుకొని వెళ్ళటం. మావోయిస్టులు చనిపోయినా, మావోయిస్టు పార్టీ నాయకులు లేకుండా అయిపోయినా కూడా ఆదివాసులను అడుగుతారు కదా, రేపు వాళ్ళైనా పోరాటం చేస్తారు ఏదో రూపంలో. ఎందుకంటే ఇప్పుడు కుమరంభీం పోరాటం చేశాడు. కుమరంభీం పోరాటం చేసినాడు, సమ్మక్క సారక్క పోరాటం చేసినాడు. మావోయిస్టు పార్టీ లేదు కదా, నక్సలైట్ పార్టీ లేదు కదా. తమ అస్తిత్వం కోసం వాళ్ళు పోరాటం చేశారు. బిర్సా ముండా పోరాటం, అంత పెద్ద బిర్సా ముండా అంత పెద్ద బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆ రోజు మావోయిస్టులు లేరు కదా. కనుక ఆదివాసులు స్వయంగా తమ అస్తిత్వం కోసం తామే వీరోచితంగా పోరాటం చేసిన చరిత్ర ఉంది. కనుక మావోయిస్టులను ఏరివేసినా ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసులైనా తప్పనిసరిగా యుద్ధం చేస్తారు. తమ ప్రాంతాన్ని, ఈ దేశాన్ని కాపాడడం కోసం వాళ్ళు యుద్ధం చేస్తారు. అందుకే వాళ్ళకి ఆదివాసులు అంటే భయం, ఈ పాలకులకి మావోయిస్టులు అంటే భయం. ఈ ఇద్దరిని అక్కడ లేకుండా చేయాలని ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దాని గురించి మనం ఆలోచించాలి. సార్, ఇప్పుడు బీజేపీ ఏదైతే ఉందో హిందూ దేశంగా భారతదేశం మొత్తం మారాలి అంటారు. ఒకవైపు పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలంటారు. ఫిబ్రవరి 14 లాంటి వ్యాలంటైన్స్ డేని విదేశీ సంస్కృతి అని చెప్పేసి వ్యతిరేకిస్తారు. డీజేలు, పబ్బులను విదేశీ సంస్కృతి అని చెప్పేసి వ్యతిరేకిస్తారు. అట్లా వ్యతిరేకించేటోళ్ళే మళ్ళీ ఈ ఖనిజ సంపదను, భారతదేశంలో ఉన్న అత్యంత విలువైన సంపదను తీసుకుపోయి విదేశాలకు పెట్టడానికి ఎట్లా అక్రమంగా డబ్బులే అంతిమ లక్ష్యంగా, అక్రమ సంపాదన, డబ్బులు, కోట్లు మూటగట్టుకోవడమే దాని వెనకాల ఉన్న ఉద్దేశం అనుకోవచ్చా? అంటే భారతదేశం అనేది అన్ని మతాల నిలయం. ఇప్పుడు ముస్లింలు ఉన్నారు, కొన్ని కోట్ల మంది ఉన్నారు. క్రైస్తవులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. బౌద్ధులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. జైనులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. హిందువులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. హిందువులు ఎక్కువ మంది ఉన్నారు. హిందూ మతాన్ని విశ్వసించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఇది అన్ని మతాలకి నిలయంగా ఉండేటటువంటి ప్రాంతం. కనుక ఒకే మత భావజాలంతో నిర్మాణం చేయటం అనేది సాధ్యం కాదు. అట్లా నిర్మాణం చేయకూడదని మనం కోరుకుందాం. భారతదేశం రాజ్యాంగం ప్రకారం ఇది లౌకిక దేశం. లౌకిక దేశంలో ఎవరైనా జీవించవచ్చు. దానికి భిన్నంగా ఎవరైనా ఆలోచిస్తే అది తప్పుడు ఆలోచన. దాన్ని మనం నిర్దిష్టంగా ఖండించవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా భారతదేశ లౌకిక విధానాన్ని, మత సామరస్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. ఇక్కడ వివిధ సందర్భాల్లో ప్రతి విషయాన్ని మత కోణంలో చూడకూడదు. మనుషుల భావ వ్యక్తీకరణ, ఒకరు ప్రేమను వ్యక్తం చేస్తారు, ఒకరు అభిమానాన్ని వ్యక్తం చేస్తారు, ఒక్కొక్కరు ఒక పద్ధతిలో జీవిస్తారు. ఒకరు దేవుని కూడా నమ్మరు. కేతువాదులు కూడా ఉంటారు, నాస్తికవాదులు ఉంటారు,
తార్కికంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు, ప్రజాస్వామికంగా ఆలోచించుంటారు. భిన్నమైన ఆలోచన కలిగిన దేశం ఇది. అందుకే ఆ భిన్నమైన ఆలోచనలు, భిన్నమైన ఆచరణలు, భిన్నమైన అలవాట్లు, భిన్నమైన సంస్కృతి కలిగిన భారతదేశం కనుక అట్లాంటి ఒక సమాజాన్ని మనం, ఇది ఒక పూల తోట లాంటి, అనేక పూలు పుష్పించిన తోట లాంటి సమాజం కనుక ఈ సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైట్ సార్. అంటే ఆపరేషన్ కగార్ అనేది కేవలం ఆదివాసీలను అంతమొందించి వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదని విదేశాలకు దోచిపెట్టడానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దాంతోపాటే సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలను ప్రశ్నిస్తున్న నక్సలైట్లను, మావోయిస్టులను అంతం చేయడం అనేది ఒక రకమైన దాని ఏమంటారు దాడి చర్యగా చూడొచ్చు. సమస్యలను పరిష్కరించాలి కానీ సమస్యను ప్రశ్నించే వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని అంతమొందించడం అనేది క్రూరమైన చర్య. ఈ ఆపరేషన్ కగార్ను ప్రజాస్వామికవాదులు, పౌరులు, ప్రజలందరూ వ్యతిరేకించాలని చెప్పేసి ప్రొఫెసర్ కాశీం చెప్తున్నారు. కెమెరామెన్ సతీష్తో ప్రవీణ్, హైదరాబాద్, తొలి వెలుగు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.